మహాపరిశుద్ధుడు, అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన దేవుడు, కృపచూపుతూ నడిపిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఆరాధనకు చేరికూడి వచ్చిన మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషంగా ఉన్నవారు ఒకసారి బిగ్గరగా హల్లెలూయా అని చెప్పండి, రెండు చేతులు ఎత్తి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మీ కుటుంబాలని ఆశీర్వాదకరంగా మార్చునుగాక. మంచిది. గడిచిన జనవరి నెలంతా కూడా ప్రభు మనల్ని కాపాడుతూ సురక్షితాన్ని కలగజేస్తూ నడిపిస్తూ వచ్చారు. ఈ ఫిబ్రవరి నెలలో ప్రభు ఇంకా మన మీద కృప చూపించి ఆయన బాహు రెక్కల నీడలో మనలందరినీ కాపాడి సురక్షితంగా నడిపించునుగాక. ఈ ఫిబ్రవరి నెలకు మొదటి ఆదివారం గనుక ఈ రోజున వాగ్దానం, ఈ నెలకు సంబంధించిన ఒక చక్కటి వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఆ వాగ్దానాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 24వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. ఫిబ్రవరి నెల ఈ వాగ్దాన సందేశ కూడికలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 24వ వాక్యములో మీరు అక్కడ గమనించండి. అలసియున్న వారి ఆశను తృప్తిపరుచుదును, కృషించిన వారందరినీ నింపుదును. ఈ నెల వాగ్దానం, కృషించిన వారందరినీ నింపుదును, కృషించిన వారందరినీ నింపుదును, కృషించిన వారందరినీ నింపుదును. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఫిబ్రవరి నెలలో ఇదిగో గడిచిన దినాల్లో ఏ పరిస్థితులను బట్టి అయితే నువ్వు కృషించిపోయావో, ఏ పరిస్థితులను బట్టి అయితే నువ్వు కృంగిపోయావో, ఏ పరిస్థితి నీ జీవితంలో తారుమారుగా మార్చేసిందో, ఇదిగో ఈ ఫిబ్రవరి నెల ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు. కృషించిన వారందరినీ నింపుదును. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా తలెత్తి నా వైపు చూడండి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచూ ఉన్నాడు. ఏమని సెలవిస్తూ ఉన్నాడు అని అంటే, ప్రజలందరూ కూడా చెరసాల మధ్యలో నడిపించబడుతూ ఉన్నప్పుడు, ఇబ్బంది కొలిమిలో నడిపించబడుతూ ఉన్నారు. ఎటు రాలేని పరిస్థితుల్లో ఆ జనసమూహం అందరూ కూడా ఉన్నప్పుడు ప్రభు వారి జీవితాల్లో చేసిన ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే, అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారందరినీ కూడా నేను నింపుదును. కృషించిన వారందరినీ నింపబోతూ ఉన్నాడు. ఎందుకని కృషించిపోతూ ఉన్నాం? కృషించిపోవడం అని అంటే సన్నగిల్లిపోవడం, కృషించిపోవడం అంటే నిరసెల్లిపోవడం, కృషించిపోవడం అంటే ఇంక ముందుకు అడుగు వేయలేక, అటు వెనకకు వెళ్ళలేక, ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కృంగిపోవడాన్ని కృషించడం అంటారు. అలాగ ఎందుకు కృషించిపోతూ ఉన్నారు అని అంటే, కృషించిపోతున్న వారందరినీ ప్రభు ఏం చేస్తానంటున్నారు? నింపుతాను అంటున్నాడు. ఎందుకు నింపాలని ఆశపడుతున్నాడు? ఎందుకు అసలు కృషించిపోతున్నారు అని అంటే, ఏదో తెలియని ఒక కొరత, ఆ కొరతను బట్టి, ఆ ఇబ్బందును బట్టి ప్రభు అంటారు, ఇదిగో నువ్వు కృషించిపోతున్న దానిని ఇంక నేను నింపబోతూ ఉన్నాను. ఆమేన్. దాన్ని ఏం చేయబోతూ ఉన్నాడంటే, నిండుగా ప్రభు చేయబోతూ ఉన్నాడు. ఏదైతే నీ జీవితంలో నిండుగా లేని పరిస్థితులు ఉన్నాయో, ఇదిగో ఇది నింపబడలేదండి, ఇదిగో ఈ విషయంలో నేను కొరతగా ఉన్నాను, ఇదిగో ఈ పరిస్థితుల్లో నాకు కొరతగా ఉంటుంది. వింటున్నారా నా మాటలు? కుటుంబంలో నింపుదల లేక బాధపడుతున్నారేమో, లేకపోతే నీ పరిస్థితులు నింపుదల లేకుండా అరాకొరగా నడిపించబడుతున్నాయేమో. ఈ ఫిబ్రవరి నెలలో నువ్వు ఇంకా కృషించిపోనివ్వకుండా, నా యేసయ్య నిన్ను నింపునుగాక, నా యేసయ్య నీ పరిస్థితులన్నిటిని నింపుదలగా ప్రభు కలగ చేయునుగాక. నాట్లు నాటేటప్పుడు లేకపోతే ఒక కై పెట్టాలనుకున్నప్పుడు, ఒక పొలాన్ని సేద్యం చేయాలనుకున్నప్పుడు దానికి నిండుగా ఏముండాలి? నీరు ఉండాలి.
ఒకవేళ నీరు మనం బట్టి ఒక 2-3 రోజుల తర్వాత మనం వెళ్ళి చూసినప్పుడు నీళ్లు లేకుండా, నీళ్లు సదుపాయం లేకుండా, ఎక్కడ నీళ్ళు అక్కడ ఎండిపోయి అలాగా భూమి కూడా సన్నగిల్లిపోయి అలా ఉన్నప్పుడు మనిషి ఏమైపోతాడు? ఆ పొలాన్ని ఎప్పుడైతే చూస్తాడో అక్కడికక్కడే కృంగిపోతాడు, అక్కడికక్కడే కృషించిపోయి ఇంత బాగుంటుందిలే, నా పొలం బాగైపోతుందిలే, ఇంకా అభివృద్ధిలోనికి వస్తుందిలే, నిండుగా నీళ్ళు ఉంటాయిలే, నింపుదలగా నా పొలం పండుతుందిలే అని అనుకున్నప్పుడు ఆ ఫలము రాకున్నప్పుడు, అది నిండుగా లేనప్పుడు ఆ వ్యక్తి ఏమైపోతాడు? కృంగిపోతాడు, కృషించిపోతాడు. అలాగనే ఈ 2025 సంవత్సరంలో అడుగుపెట్టినాను, 1 నెల గడిచిపోయిందే, ఏ నింపుదల లేదే. దేవుడేమో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, దీవెనిస్తానన్నాడు, ఎన్నో వాగ్దానాలు ప్రభు నాకు చేశాడు, నీ దుఃఖ దినములు సమాప్తం అవుతాయన్నాడు, నువ్వు వెళ్ళు ప్రతి స్థలానికి నేను వస్తానన్నాడు, ఇదిగో నేను నీకు గొప్ప కార్యాలు చేస్తానన్నాడు. ప్రతి వాగ్దానాన్ని ప్రభు నాకు, నా బిడ్డలకు, నా కుటుంబానికి ఇస్తే ఇప్పటికే ఈ 2025 సంవత్సరంలో ఈ మొదటి నెల గతించిపోయింది. ఇంకెప్పుడు ప్రభు చేసేది? ఈ 2025 సంవత్సరంలో మొదటి నెలలో 4 ఆదివారాల్లో 4 ప్రసంగాలు విన్నాను. మరి ఏ మార్పు లేదే. ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే పడినట్లుగా అక్కడే బ్రతుకులు కొనసాగించబడుతున్నాయే అని ఒకవేళ నువ్వు కృషించిపోతూ ఉన్నట్లయితే ప్రభు అంటారు, ఇంక నీవు కృషించొద్దు, నువ్వు కృంగిపోవద్దు, సన్నగిల్లిపోవద్దు. ఇదిగో ఏదైతే నింపుదల లేదు అని నువ్వు అనుకుంటున్నావో ప్రతిదాని నా ప్రభు నింపునుగాక, ప్రతి దానిని దానితో ఫుల్ఫిల్ చేయనుగాక. ఆమె దాన్ని సంపూర్తిగా నింపబోతున్నాడు. మీరు విశ్వసించండి, దేవుని మాట మీద మీరు నమ్మకం ఉంచండి. ఆ నమ్మకంతో దేవుని ఎదుట మోకాల్లోని ప్రభువా, ఇదిగో నేను కృషించిపోయానయ్యా, వస్తుందిలే, జరుగుతుందిలే, 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 జరుగుతుందిలే అని అనుకుంటున్నాను, జరగకపోగా దానిని బట్టి నువ్వు కృషించిపోయి నింపుదల లేక ఇంకా నువ్వు కృంగిపోతూ ఉన్నట్లయితే, ఇదిగో ఈ ఫిబ్రవరి నెలలో ప్రభు ఖచ్చితంగా మనతోనే చెప్తూ ఉన్నాడు, ఇంకా నీ చెరసాల్లో నుంచి నిన్ను విడిపించింది ఎందుకో తెలుసా? నేను నిన్ను నింపబోతూ ఉన్నాను. ఆమేన్. ప్రభు మనల్ని నింపాలని ఆశపడుతున్నాడు. అరాకొరగా లేకపోతే చాలున్నట్లుగా ప్రభు ఇంక మీదట చేయడండి. ఎందుకనంటే ఒకవేళ నింపుదల లేకపోతే, మీరు వినాలి బాగా, నింపుదల అనేది లేకపోతే ఆ వ్యక్తులు ఏమైపోతారు? కృషించిపోతారు, అనగా ఎండిపోతారు. ఒక మాటలో చెప్పాలి అని అంటే ఆ ఏందో పరిస్థితి అన్ని తారుమారుగా మార్చబడిపోతున్నాయి. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దినాలు, ఇంకెన్ని రోజులు, ఎటు చూసినా పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. ప్రియులారా, కృషించే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోకుండా నింపాలని ఎందుకు ఆశపడుతున్నాడు ప్రభు? నేను అదే ఆలోచించాను. అసలు ఒక వ్యక్తి కృషించిపోకుండా ఎందుకు నింపుదలను ప్రభు చేయాలనుకుంటున్నాడంటే, మనం కృషించిపోతే, వినాలి, కృషించిపోతే, నింపుదల లేకపోతే మనిషి చావాలని ఆశపడతాడు. మీరు అదే బైబిల్లో చూడగలుగుతాడు. దైవజనుడు ఒక పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణంలో ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా చాలా దాహంగా ఉంది, నీళ్ళు తీసుకురా అని చెప్పినప్పుడు ఆమె వెళుతూ ఉన్నప్పుడే ఆమెతో మాట్లాడుతాడు దైవజనుడు. అమ్మా అదే చేతితో ఒక అప్పం చేపించుకొని రామ్మా తల్లి అని అంటే ఆమె మాట్లాడుతుంది, అయ్యా ఒకే అప్పం ఉంది, నేను కట్టెలు ఏరుకోవడానికి వచ్చాను, ఆ కట్టెలు ఏరుకొని నేను ఇంటికి వెళ్ళి ఆ అప్పం చేసుకొని ఇంకా చనిపోవాలి. ఎందుకంటే అంత కరువు కాటకాల్లో ఉన్నాం, మేము అంత కరువు పరిస్థితుల్లో ఉన్నాం, మాకు సహాయం చేసేవాళ్ళు లేరు. ఇదిగో పిలిచి పలకరించి ₹1 సహాయం చేసి వెన్నుతట్టి నడిపించేవారు లేరు. ఉన్న దాంట్లోనే బ్రతకాలి. అటు చూస్తే భర్త లేడు, ఇటు చూస్తేనేమో కుటుంబ పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో, ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో కొనసాగించబడుతున్నాం. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచో వచ్చి నాకు ఒక అప్పం తీసుకొని రమ్మంటే ఇప్పుడే మేము చనిపోవాల్సిన పరిస్థితి. ఒకవేళ ఈ అప్పం తింటే ఇదిగో రేపు ఉదయం దాకా బ్రతుకుంటాం, ఇప్పుడు నువ్వు ఈ అప్పం అడిగితే మేము ఎలా తెచ్చి ఇవ్వగలుగుతాం అంటాడు దైవజనుడు. నేను ఏదైతే చెప్తున్నానో అది నువ్వు చెయ్యి అని అన్నప్పుడు, ఎప్పుడైతే ఆ తల్లి ఆ అప్పం చేసుకుని దైవజనుడి దగ్గరికి వస్తుందో, దేవుని ప్రియులారా, మీరు అక్కడ బైబిల్లో గమనించండి, ఏమైంది? పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె కొదవ కాలేదు. ప్రతిదీ దేవుడు ఏం చేశాడు? అక్కడ నింపుదలను కలగజేశాడు. అంతకుముందు ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి? కృంగిపోతుంది. కట్టెలు ఏరుకుంటున్నా సరే మనసంతా ఏముంది? నేను చచ్చిపోతే చచ్చిపోయాను, నా బిడ్డలు ఎందుకు చావాలి?
నేను పాడైపోయాను, నేనెట్టో కృంగిపోయాను, నేనెట్టో అప్పులు చేసుకొని నా జీవితం ఇలా కొనసాగించబడుతుంది, ఈ భారం నా బిడ్డ మీద ఎందుకు వేయాలి, ఈ భారం నా బిడ్డలకి ఎందుకు రావాలి, ఇలాంటి పరిస్థితుల్లో నడిపించబడుతూ ఉంటే ఈ పరిస్థితులన్నిటిని గుర్తిరిగిన యేసుక్రీస్తు ప్రభులు వారు భూమికి దిగి వచ్చి ఆమె ఇంటిలో నింపుదలను ప్రభు కలగజేశాడు. ఆమేన్. ఆ నింపుదలను బట్టి చావాలనుకుంటున్న తన పరిస్థితుల్లో నుంచి, ఒక కృంగిపోయిన తన పరిస్థితుల్లో నుంచి, కృషించిపోయిన తన జీవితంలో నుంచి, ఇంక వద్దు ఈ బ్రతుకు ఇంతే, ఇంక చావాలి అని అనుకున్న తన జీవితంలో ఎలాగైతే ప్రభు నింపుదలను కలగజేశాడో, ఈ ఫిబ్రవరి నెలలో మీరు నమ్మండి, ప్రభు ఖచ్చితంగా నీ కుటుంబంలో నింపుదలను ప్రభు కలగచేయునుగాక. ఎందుకు కృషించిపోతున్నారు? ఎందుకని ప్రభు నింపుదలను ఇవ్వాలనుకుంటున్నాడు అని అంటే, కృషించిపోతే ఏమవుతాం? చనిపోవాలని ఆశపడతాం, ఇంక చావ సిద్ధమవుతాం. అదే నింపుదలలోనికి వస్తే కృషించిపోయిన వ్యక్తి కూడా ఇప్పుడు ఏమవుతాడు? ప్రాణం తెప్పరిల్లేటట్లుగా మారుతాడు. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో ఎందుకు కృషించిపోనివ్వకుండా ప్రభు నింపుతానంటున్నాడు అని అంటే, ఒక వ్యక్తి కృషించిపోతే, కృంగిపోతే, నలిగిపోతే, వేసారిపోతే ఏమవుతుంది అని అంటే, రాత్రంతా ప్రయాసపడ్డారు. రాత్రంతా ప్రయాసపడి ఏదో ఒక 1/2 కేజీ అయినా పడతాయేమో, లేకపోతే బహుశా 1 కేజీ పడతాయేమో, సరేలే ఒక 1/2 కేజీ అన్నా పడతాయేమో, అబ్బే 1/2 కేజీ కూడా పడేటట్లేదు. ఆ పక్కిలన్నా పడతాయేమో, పక్కిలు కూడా పడేటట్లేదు. సరేలే ఇసుక మెత్తళ్ళన్నా పడతాయేమో, లేదే. ఎందుకనంటే వాళ్ళ ఆశ ఏంటంటే, ఇసుక మెత్తళ్ళు అన్నా పడ్డాయి అనుకోండి, ఇంటికి పోయి కూర అన్నా చేసుకొని మనమన్నా తినచ్చు కదా. ఎవరు మనం కాదు, మీరు మన దగ్గరకు వచ్చేసారా? మన దగ్గర కాదు, నేను చెప్పేది బైబిల్లో. ఆ పరిస్థితులు రాలేదు, కానీ ఒకవేళ అలా ఆలోచించుంటారేమో. ఎందుకంటే రాత్రంతా ప్రయాసపడ్డారు. ఏ మాత్రం ఒక చిన్న చేప అయినా పడిందా? ఒక 1/2 కేజీ అన్న, 1/2 కిలో అన్న, ఇంక 1/2 కిలో వస్తే తోమితే ఏముంటుంది ఆడ? ఏమండి? ఎందుకనంటే ఒకవేళ వారి యొక్క వలల్లోనికి ఏదో ఒకటి వస్తుందేమో అని రాత్రంతా కష్టపడి, రాత్రంతా ప్రయాసపడినా ఏ నింపుదల లేదండి. ఇప్పుడు ఏమైపోయారు అని అంటే, ఇంకింతేనేమో, ఏంటి అసలు ఈ కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి, ఇంకా అప్పులోడు వస్తే ఎట్టగట్టాలి. ఎవరైనా వచ్చి ఉదయాన్నే ఏం చేస్తారు? ఉదయాన్నే మా ఊర్లో అయితే ఉదయాన్నే వస్తారు, కేక్ అని కొడతారు. మనం ఏదో సంబరం పడి పరిగెట్టుకుంటూ పోతే ఆ గేట్ దగ్గర ఎవరు ఉంటారో తెలుసా? రే మీ నాయన పిలువు అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్నకి అర్థమయ్యి, రే నేను లేనని చెప్పురా అంటాడు. ఎందుకని? మీకు అర్థమవుతుందన్న మాటలు. ఎందుకని? ఉదయాన్నే ఎవరు వస్తాడు? సీటీ కట్టుకునే వాళ్ళు వస్తారు. సాయంత్రం అయినా వాళ్ళే వస్తారు. మనకేం చుట్టాలు రారు, ఉదయం సాయంత్రం వాళ్ళే వస్తారు. మనకు ఇంటికి చుట్టాలు రాకపోయినా మన అప్పులోడు మాత్రం ఉదయం సాయంత్రం వస్తాడు, ఖచ్చితంగా ఫోన్ చేస్తాడు. అవునా కదండి? 1వ తేదీ పెట్టగానే సార్ వాషింగ్ మిషన్కి ఇంకా EMI కట్టలేదు సార్. అవునా కదండి? నా దేవుని ప్రియులారా, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభు ఏం చేశాడు? రాత్రంతా వారు ప్రయాసపడితే ఏ నింపుదల లేకుండా నీరసంగా, నిరుత్సాహంగా అలా కృంగిపోతుంటే, నా యేసయ్య అదే సముద్రం దగ్గరికి వచ్చి అంటాడు, పేతురు నీ ఓడను కొంచెం లోతుకి వెయ్యి, ఇదిగో కొంచెం ముందుకు వెళ్ళి ఇప్పుడు వాళ్ళవి, ఇదిగో నువ్వు ఎన్నడూ ఊహించిన గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. ఆమేన్. ఎప్పుడైతే దేవుని మాట విన్నారో, బ్రదర్ మాకేం తెలియదా? మాకు ఎలా చేయాలో, ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ లోతుకు వెళ్తే వలలు వేస్తే చేపలు పడతాయి, ఆ విషయాలన్నీ తెలుసు. కానీ దేవుని మాటను వాళ్ళు ఏం చేశారు? విన్నారు. దేవుని మాట విని అప్పుడు వారు ఏం చేశారయ్యా అంటే, ఎప్పుడైతే వలలు వేయడం ప్రారంభించారో దేవుని ప్రియులారా, అప్పటి వరకు రాత్రంతా ప్రయాసపడిన పడని చేపలు వారి వలలు పిగిలిపోయాయంట. దేవుడికి మహిమ కలుగునుగాక. కొడదాం చప్పట్లు గట్టిగా. దేవుడికి మహిమ కలుగునుగాక. వారి వలలు ఎలాగైతే పిగిలిపోయాయో, ఈ నెలలో నా యేసయ్య నీకు ఏదైతే నింపుదల లేదో అవన్నీ కూడా నా ప్రభు సమృద్ధిగా నింపుదల కలుగచేయునుగాక. నింపుదల లేకపోతే నీరసం వచ్చేస్తుంది. నింపుదల లేకపోతే
ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చొని, నేనేమంటానంటే అలా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు ఆలోచిస్తున్నారో తెలియదు. ఏమనంటే ఇప్పుడు ఎలాగా నింపుదల లేదు, కుటుంబంలో కొరత. ఆ నింపుదల లేవడాన్ని బట్టి, లేకుండా పోవడాన్ని బట్టి ఏదో ఆలోచన, ఎక్కడ కూర్చొని ఉంటామో తెలియని ఆలోచన, ఏం చేస్తున్నామో తెలియని ఆలోచన. ఏమండి, ఎందుకనంటే కృషించిపోతూ ఉన్నాం, ఆలోచనలు బట్టి కృషించిపోతూ ఉన్నారు ఈ రోజున చాలామంది. అందుకని ప్రభు అంటారు, ఇంక మీదట నువ్వు కృషించిపోనివ్వకుండా ప్రతి దానిని నేను నింపబోతూ ఉన్నాను. ఆమేన్. ఎలా నింపుతావయ్యా అంటే వలలు ఏమయ్యాయి? వలలు పిగిలిపోయాయి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియులారా, అదే టైంలో మరొక వ్యక్తిని నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. ఆయన ఎలా నింపబడింది అయ్యా అంటే, ఎలా నింపుతాడు ప్రభు అంటే, ఈ నెలలో నీ గిన్నె నిండి, చెప్పాలి, నీ గిన్నె నిండి పొర్లి పొంగేటట్లుగా దావీదు జీవితంలో ఎలాగైతే ప్రభు చేశాడో అలాగ నీ కుటుంబంలో కూడా నింపుదలను ప్రభు ఇచ్చునుగాక. ఎందుకో ఎవరో కృషించిపోతున్నారు ఇక్కడ. ఈ ఆరాధనలో వచ్చిన వారు ఎందుకనో కృంగిపోతూ కృషించిపోతూ, ఇంక ఏముందలే, ఎంత తింటున్నా వంట పడట్లేదు, ఎంత తింటున్నా వంట పట్టట్లేదు, మంచిగా ఉండట్లేదు, తెలియని ఆలోచన, ఏదో తెలియని మనసులో ఒక బాధ, కృంగిపోతున్నాం, కృషించిపోతున్నావేమో. ప్రభు అంటారు, నువ్వు కృషించక నేను దాన్ని నింపబోతూ ఉన్నాను. ఆమె నింపుతాడు ప్రభు. మీరు విశ్వసించండి, మీరు ఖచ్చితంగా నమ్మండి. దేనితో పడితే దాంతో నింపడండి ప్రభు. నువ్వేదైతే ఆశపడుతున్నావో, దేన్నైతే కోరుకుంటున్నావో దానితో నింపేటట్లుగా ప్రభు చేస్తాడు. అయితే ప్రభుకు వేరై, మీరు ఈ మాటలు గమనించాలి, దేవునికి వేరై నేను నింపబడాలి, నేను ఆశీర్వదించిపోవాలి, నేను ఇంత కృషించిపోతున్నాను కదా, దేవుడికి తెలియదా, నేను మందిరానికి వెళ్తున్నాను కదా, నేను ఇంతగా కృంగిపోతుంటే దేవుడు ఎందుకు నన్ను నింపట్లేదు అని చాలామంది దేవుని విడిచి బయటికి వెళ్ళి నింపుకోవాలని ఆశపడుతున్నారు. మీరు వింటున్నారు నా మాటలు? ఏదైతే కొరతగా ఉందో దానిని దేని ద్వారా నింపుకోవాలని? లోకం ద్వారా నింపుకోవాలని, లేకపోతే ఎవరినో మోసం చేసి, ఎవరినో పతనం చేసి, లేకపోతే ఎవరికో లేని, ఎవరి దగ్గర ఉన్నదాన్ని పెరుక్కొని నింపుదల చేసుకోవాలనుకుంటే అది నీ దగ్గర ఉండదన్న మాట నువ్వు ఆలోచించాలి సుమి. దేవుని ప్రియులారా, తండ్రిని విడిచిపెట్టాడు. తండ్రిని కాదని, ఏదో చేయాలని, లోకంలో ఏదో సంపాదించుకోవాలని, ఉన్నదానిని నాలుగింతలుగా చేసుకోవాలనుకున్నాడు. ఉన్నదానిని నాలుగింతలుగా చేసుకోవాలనుకుంటున్న లోకంలో బ్రతుకుతున్నాం. ఇప్పుడు జరుగుతున్న తంతంతా అదే. ఎంత ఉంది? 20,000 ఉందా? 20,000 ఉందా? తీసుకురా, 2020 పెట్టు. మీరు ఎప్పుడైనా గమనించండి, అవునా కదా? ఈ 2020లో ఏంటి 2020 అంటే? క్రికెట్ బెట్టింగ్లో ఫస్ట్ మనల్ని రాబట్టుకోవడానికి నువ్వు 20,000 పెట్టావనుకో, ఖచ్చితంగా, మీరు ఎప్పుడైనా చూసారా, ఖచ్చితంగా 40,000 వస్తాయి. ఎందుకంటే నువ్వు స్టార్టింగ్ కదా, స్టార్టింగ్ కాబట్టి ఖచ్చితంగా 40,000 వస్తాయి. ఈ తాపత్రయపడేవాడు ఏమనుకుంటాడంటే, అబ్బా 40,000 వచ్చినాయంటే ఈసారి కానీ పెడితే డబుల్ వస్తాయి, మళ్ళీ వస్తాయి, ఖచ్చితంగానే వస్తాయి. ఆ తర్వాత నీ కాడ రాబట్టి ఉన్నదంతా తీసుకొని వెళ్ళిపోతాడు, ఇంకేం ఉండదు నీ దగ్గర. ఎందుకని? వీడు బయటికి వెళ్ళి లోకంలో ఏదో నింపుకోవాలనుకుంటున్నాడు. లోకంలో ఉన్నదాన్ని తీసుకొని వచ్చి నేను కృషించిపోతున్నాను కదా, బయటికి వెళ్తే రాబట్టుకోవచ్చు, బయటికి వెళ్తే తెచ్చుకోవచ్చు, బయటికి వెళ్తే ఏదో చేసుకోవచ్చు అని అనుకుంటున్నారు. కానీ దాని ద్వారా నేను మోసపోతున్నావు అన్న విషయాన్ని ఆలోచించట్లేదు. ఈరోజు చూడండి, ఎన్ని లేవు ఫోన్లో, ఎన్ని ఉన్నాయి. ఫోన్ ఆన్ చేస్తే ఒక యాడ్ వస్తుంది, ఒక పాప వస్తుంది. ఆ అమ్మాయి చెప్తుంటుంది, నేను ఇంకా ఉద్యోగానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు అవునా కదా? నేను ఇంక ఉద్యోగానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను ఇంక జాబ్ కూడా చేయాల్సిన అవసరం లేదు అంటుంటుంది. అప్పుడు పక్కనోడు అడుగుతాడు, ఎందుకని అంటే, నేను రమ్మి ఆడుతున్నాను, దాంట్లో నాకు చాలా అమౌంట్ వస్తుంది, ఈ యాప్ నువ్వు కూడా ఎక్కించుకో అంటుంది. రమ్మి అంటే ఏందో తెలుసా? పేకాట. అవునా కదా? దానికి ఏం పెట్టారు పేరు? రమ్మి అని పెట్టి, ఎవరైనా నలుగురేమో ఒక చెట్టు కింద కూర్చొని ఉంటేనేమో పోలీసు వాళ్ళు వస్తారు. నాకు అదే ఎప్పుడు చూసినా నాకు విచిత్రం అనిపిస్తుంటుంది. ఒక చెట్టు కింద నలుగురు కూర్చొని పేకాట ఆడితేనేమో ఏమన్నా తప్పు కదా? తప్పేనా? ప్రభాకర్ అని చెప్పాడంటే తప్పే. అదే పేకాట ఫోన్లో ఆడితే మాత్రం తప్పు కాదు. ఇది ఎట్టిస్తుంది గవర్నమెంటు? చలానా
నాకు అదే డౌట్ గవర్నమెంట్ మీద అదే నాకు బాధ. చెట్టు కిందేమో బ్రహ్మాండంగా కూర్చొని ఆడితేనేమో తప్పు, సెల్ ఫోన్లో ఆడితేనేమో తప్పు కదా. అంటే వాడి దగ్గర ఎంత తీసుకొని ఉండారని. అప్పుడు నేనేమంటానంటే, బయట నుంచి వచ్చి ఏ నింపుదల కూడా నీ కుటుంబానికి క్షేమాధారాన్ని కలగచేయదు. తండ్రిని విడిచిపెట్టి బయటికి వెళ్ళి ఏదో నింపుకోవాలనుకున్నాడు, ఏదో సాధించాలనుకున్నాడు, ఏదో సమకూర్చుకోవాలనుకున్నాడు. అయితే ప్రియులారా, ఉన్నదాన్ని అంతటిని కూడా ఊడ్చుకొని పోయింది, ఏమీ లేదు, ఇంకా చిల్లి గవ్వ కూడా లేదండి. అలాంటి పరిస్థితుల్లో చిన్న కుమారుడు ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళి నింపుకోవాలనుకున్నాడో తెలుసా? బైబిల్లో రాయబడి ఉంటుంది. లూకాసు సువార్త 15వ అధ్యాయం 16వ వాక్యంలో చదవండి. ఎక్కడికి వెళ్ళి నింపుకోవాలనుకుంటున్నాడు? లూకాసు సువార్త 15వ అధ్యాయము 16వ వాక్యం. చదవండి. లూకాసు సువార్త. అమ్మా, పందులు తిను పొట్టుతో తన కడుపును నింపుకొని ఆశపడును కానీ ఎవడును వానికేమీ ఇయ్యలేదు. దేనితో నింపుకోవాలనుకుంటున్నాడు కడుపును? పందులు ఏమన్నా మంచి ఫుడ్ తింటాయా? మంచి ఆహారాన్ని తింటాయా అంటండి? దేనితో నింపుకోవాలనుకుంటున్నాడు? పందులు తినే పొట్టుతో తన కడుపును నింపుకోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే అప్పటి వరకు కృషించిపోయాడు, అప్పటి వరకు కృంగిపోయాడు, ఎటు తోచలేని పరిస్థితి. ఎవరు ఇప్పుడు అతను బలపరిచేది? ఎవరు అతను లేవనెత్తేది? ఏ పరిస్థితిని బట్టి నేను లేవనెత్తబడాలి? ఎవరు నన్ను పైకి లేవనెత్తారు? నేను కృషించిపోతున్నాను కదా, ఎవరు నాకు సహాయం చేస్తారు అని ఆలోచించి ఎటు చూశాడు. ఆడ ఒక పందు కూర్చొని ఉంది, ఆడ పందుల గుంపు ఉంది. ఆ పందుల దగ్గరికి అన్నా వెళ్దాం. మీరు వినాలి బాగా. ఆ పందుల దగ్గరికి అన్నా వెళ్ళి ఆ పొట్టుతో కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు. కానీ ఆ పందుల దగ్గరికి వెళ్తే ఆ పందులు కూడా దన్నాయండి. ఏమీ లేదు. ఇప్పుడు నా దేవుని ప్రియులా మనం అనుకుంటాం, దేవుని కాదని బయటికి వెళ్ళి ఏదో నింపుకోవాలి, ఏదో సాధించాలి, ఏదో సమకూర్చుకోవాలి. నేను ఇంత కురింగిపోతున్నా, ఇంత వేసారిపోతున్నాను కదా అని మనం అనుకుంటాం. కానీ నువ్వు బయటికి వెళ్ళినా సరే నిన్ను అక్కడికి రానివ్వరండి. ఎందుకంటే ఈ లోకం పరిగెడుతుంది. నువ్వు వరకు నేను నిలబడుకొని నన్ను చేర్చుకోండి అంటే ఎవరు నేను చేర్చుకోడు. నువ్వు స్వతహాగా దేవుని మీద ఆధారపడి నువ్వు నిలబడగలిగితే ఈ లోక పైనంలో దేవుడు నిన్ను ముందుగా నిలబెట్టి విజయోత్సవాలతో నడిపించడం ప్రారంభిస్తాడు. అయితే ఈ రోజున అనేక మంది ఏం చేస్తున్నారంటే, దేవుడిచ్చే నింపుదలతో నింపబడకుండా బయటికి వెళ్ళి ఏదేదో చెయ్యాలి, దేనితోనో నింపుకోవాలి, ఏదో సాధించేసి వాడికన్నా నేను ఎదిగిపోవాలి. వాడు ఎట్ట ఎదిగాడు? నలుగురిని పతనం చేసి, నలుగురిని నాశనం చేసి, కలబుల మాటలు చెప్పి, మా ఊర్లో ఏమంటారంటే టక్కర మాటలు అంటారు. మీకు అర్థమవుతుందా? ఏ మాటలు చెప్పి? టక్కర మాటలు చెప్పి ఎవడో ఒకటికి ఏదో ఒకటి మాస్కేసి, ఏదో ఒకటి కలిపిలు చేసేసి వాడిని పతనం చేసైనా నేను ఎదగాలనుకుంటాడు. ప్రియులారా, అలా వచ్చే నింపుదల ఏది కూడా నీ దగ్గర శాశ్వతంగా ఉన్నదన్న విషయాన్ని మనం గుర్తుపట్టాలి. అయితే ప్రభు అంటారు, ఇంక మీదట ఇలాంటి పరిస్థితులు లేకుండా నువ్వు కృషించిపోతున్నావేమో, కృంగిపోతున్నావేమో, కృంగి ఉన్న నిన్ను, కృషించిపోతున్న నిన్ను ప్రభు నింపబోతూ ఉన్నాడు. ఆమె నువ్వెన్నడూ చూడని నీ గిండి నిండి పొర్లి పొంగేటట్లుగా నా దేవుడు నింపుదలను ఈ నెలలో ప్రభు కలగచేయునుగాక. వేటి నింపుతాడు ప్రభు? ఒక 3-4 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను త్వరగా. వేటిని ప్రభు నింపాలని ఆశపడుతున్నాడు? నింపుదల ఎందుకు? నింపుదల అని అంటే కొరతలు ఉన్నాయి. మీరు వినాలి బాగా. కొన్ని కొరతలు అనేటివి ఉన్నాయి, నింపుదల లేదు, అంత ఫుల్గా లేదు. మీరు వింటున్నారా? ఫుల్గా లేదు కనుకనే కృంగిపోతున్నారు ఈ రోజున. కనుకనే ప్రభు ఏం చేస్తానంటున్నాడు? నింపుదలని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేనిని ప్రభు నింపుతాడు అని అంటే, మొదటి మాట హగ్గయి గ్రంథం, హగ్గయి తీసారా? 2వ అధ్యాయము 776 పేజీ నెంబర్. హగ్గయి 2వ అధ్యాయము 7వ వాక్యం. చూడండి, అక్కడ గమనించండి. దేన్ని నింపుతాడయ్యా అంటే, మొట్టమొదటిగా నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. చెప్పండి, దేన్ని నింపుతాడు ఆయన? మందిరాన్ని మహిమతో నింపబోతూ ఉన్నాడు.
దేనిని నింపబోతున్నాడు ప్రభు అని అంటే, ఈ ఫిబ్రవరి నెలలో ప్రభు అంటారు మహిమతో మందిరాన్ని నింపబోతూ ఉన్నాడు. మందిరమును మహిమతో నింపబోతూ ఉన్నాడు. ఆ మహిమ లేని దాన్ని బట్టి మందిరం ఏమైపోతుంది? ఈ రోజున కృంగిపోతూ ఉంది. మందిరం ఎందుకు కృంగిపోతుందయ్యా? ఎందుకు మందిరం కృషించిపోతుంది? మందిరం ఎందుకు ఎండిపోతుంది? మందిరం ఎందుకు ఇలా అయిపోతుంది అని అంటే, మందిరంలో ఏమీ లేదు, మహిమ లేదు. మహిమ లేని దాన్ని బట్టి మందిరం ఏమైపోతుంది చెప్పాలి మీరు? కృంగిపోతుంది, కృషించిపోతుంది. దేవుని ప్రియులారా, ఇదిగో బాహాటంగా కనబడుతున్న ఈ మందిరమైనా సరే, అంతరంగంగా దాచబడిన మన మందిరమైనా సరే, ఈ మందిరం ఏమవ్వాలో తెలుసా? మహిమతో నింపబడాలి. హృదయమే చెప్పాలి, హృదయమే దేవుని ఆలయమై ఉన్నది. ఈ హృదయమే దేవుని ఆలయమై ఉన్నప్పుడు ఈ హృదయం అనబడుచున్న దేవుని ఆలయం ఏమవ్వాలి? మహిమతో నింపబడాలి. ఇదిగో ఇమ్మానుయేలు ప్రార్థన మందిరం ఏమవ్వాలి? మహిమతో నింపబడాలి. అదే ప్రభు కోరుకుంటూ ఉన్నది. ఎందుకు కృషించిపోతున్నారు ఈ రోజున మానవుడు? ఆత్మీయుడు ఎందుకు కృషించిపోతూ ఉన్నాడు? దేవుని మందిరం ఎందుకు కృషించిపోతుంది అని అంటే, అక్కడ మహిమ లేదు. ఏమి లేదు? మహిమ లేదు. మహిమ అనేది ఉంటే మందిరం కూడా ఏమవుతుంది? అభివృద్ధిలోనికి రావడం జరుగుతుంది. మహిమ అనేది ఉన్నింది అనుకోండి, మందిరం ఏమవుతుంది? నింపుదల ప్రారంభించబడుతుంది. నీ హృదయంలో దేవుని యొక్క మహిమ ఉన్నది అనుకోండి. ఈ హృదయమే దేవుని ఆలయం ఉన్నది అనుకున్నాము కదా. మనమే దేవుని ఆలయం అన్నప్పుడు మనలో మహిమ ఉంటే మనం ఏమవుతాం? నింపుదలలోనికి రాగలుగుతాం. నింపుదల ప్రారంభించబడుతుంది. దేవుని ప్రియులారా, ఈ రోజున అనేక మంది సంఘాలు కానివ్వండి, వ్యక్తిగతంగా ఆత్మీయులు ఎందుకు కృషించిపోతున్నారు అని అంటే, వారిలో మహిమ లేదు. ఈ మహిమ మనలో ఎప్పుడైతే ప్రారంభించబడుతుందో, ఆ మహిమ ద్వారా ప్రభు ఏం చేయబోతున్నాడో తెలుసా అండి? నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేయబోతున్నాడు. ఆమేన్. కనుక మనకు ఏది కొదువై ఉంది? మహిమ కొదువై ఉంది. మందిరమును దేనితో నింపబోతున్నాడు? దేవుడు మహిమతో నింపబోతూ ఉన్నాడు. ఈ మహిమ ఎప్పుడైతే కలగచేయడం ప్రారంభించబడుతుందో, మహిమ ఎప్పుడైతే నింపబడుతుందో, ఆటోమేటిక్గా దేవుళ్ళో మనం ఎదగడం ప్రారంభించబడతామండి. యేసు ప్రభు పరిచర్య చేస్తున్న దినాల్లో కానాను అనే ఒక ఊరికి వెళ్ళారు. ఆ ఊరిలో ఒక వివాహం జరుగుతుంది. ఆ వివాహానికి యేసు ప్రభును కూడా పిలిచారు, తన శిష్యులను కూడా పిలిచారు. ఆ వివాహానికి యేసయ్య వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైందో మనకు బాగా తెలుసు. ద్రాక్షరసం అయిపోయింది. ఏమైంది? ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఇప్పుడు అందరూ కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరియమ్మతో చెప్పినప్పుడు, మరియమ్మ వెంటనే యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా ఇలా ద్రాక్షరసం అయిపోయింది అన్నప్పుడు యేసయ్య అంటారు, నా సమయము ఇంకా రాలేదు అని. తర్వాత కాసేపటికి ఇదిగో ఎన్ని బాణాలు తీసుకురమ్మన్నారు చెప్పండి? ఎన్ని బాణాలు? బాగా చెప్పాలి. ఎన్ని బాణాలు? 6 బాణాలను తీసుకొని వచ్చి వాటిని నీటితో నింపండి అన్నారు. మీరు ఇక్కడ బాగా గమనించాలి. ఎందుకని 6 తీసుకురమ్మన్నారు? అక్కడ 6 ఉన్నాయి అంటారా? ఇప్పుడు 5 చెప్పుండొచ్చు కదా, లేకపోతే 10 చెప్పుండొచ్చు కదా. ఎందుకంటే వివాహం అంటే చాలా కావాలి కదా, అవునా కదా? మరి ఎందుకని 6 తీసుకురమ్మన్నారు ప్రభు? చెప్పాలి మీరు. యేసు ప్రభు ఏం చెప్పారు? 6 రాతి బాణలను తీసుకొని రండి, ఆ 6 రాతి బాణంలో నీటిని నింపండి అన్నాడు. ఫుల్లుగా నింపండి, అరాకొరాగా చేయొద్దు, వాటికి నింపుగా నింపండి, నిండుదలగా నింపండి అని 6 రాతి బాణలను తీసుకొని రమ్మన్నాడు. ఎందుకు 6 రాతి బాణలని తీసుకురమ్మన్నాడు? ఆ కుండలో ఆ నీటిని ఎందుకు పోయమన్నాడు అని అంటే, మీరు బాగా ఇక్కడ గమనించాలి. దేవుడు ప్రారంభ దినాల్లో 6వ రోజున ఏం సృష్టించాడు? 6th డే. నాకు మీ అంత ఇంగ్లీష్ రాదండి, మీరు చెప్పాలి కదా. 6వ రోజు ఏం సృష్టించాడు? మనల్నేనండి. ఎట్ట చేయాలండి మిమ్మల్ని? 6వ రోజు మనిషిని సృష్టించాడు, అవునా కదా? మనిషిని సృష్టించాడు. ఈ 6 దేనికి సాదృశ్యమయ్యా అంటే మానవుడికి సాదృశ్యంగా కనబడుతుంది. ఈ మానవుడికి సాదృశ్యంగా కనబడుతున్న ఈ 6 రాతి బాణంలో ఏమి నింపబడాలి? ఇప్పుడు నీరు నింపబడాలి. నీరు అనగా వాక్యమే అయి ఉన్నది. నీరు దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ఈ వాక్యము ఈ రాతి గుండె అనబడుతున్న ఈ రాతి బాణలు అనబడుచున్న మానవుడిలో వాక్యము నింపబడాలి. ఆ వాక్యం ఎప్పుడైతే నింపబడుతుందో, దేవుని ప్రియులారా, మీరు బైబిల్లో చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వాక్యంలో ఉంటుంది.
యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వాక్యంలో, గలిలయలోని కానానులో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఎందుకు ఆయన మహిమను చేశాడు? ఆయన మహిమ అక్కడికి రావడానికి గల కారణం ఏంటి? ఆ రాతి బాణంలోనికి మహిమ రావడానికి గల కారణం ఏంటయ్యా అని అంటే, మీరు బాగా వినాలి. ఆ రాతి బాణంలోనికి దేవుని యొక్క మహిమ రావడానికి గల కారణం ఏంటంటే, ఆ రాతి బాణంలో ఏమున్నాయి? రాతి బాణంలో ఏమున్నాయి? నీరున్నాయి. ఆ నీరే దేవుని వాక్యమై ఉన్నది. వాక్యము నీటితో పోల్చబడింది కదా. ఆ వాక్యం ఎక్కడ ఉండాలి? ఈ రాతి బాణాలు అనబడుచున్న మనలో నింపబడాలి. వాక్యం నీలో నిండుగా ఉన్నప్పుడు దేవుని మహిమ కూడా నీలో ఉండగలుగుతుంది. నీలో వాక్యం లేనంత కాలం దేవుని మహిమను నువ్వు చూడలేవు. ఎప్పుడైతే వాక్యం చేత నింపబడుతూ ఉంటావో నీ జీవితంలో దేవుని యొక్క మహోన్నతమైన కార్యాలు, దేవుని మహిమను నీవు చూడడం ప్రారంభిస్తావు. కనుకనే ఈ రాతి బాణాన్ని పడుచున్న మనలో ఏం పోయబడాలి? వాక్యము పోయబడాలి. నీళ్ళనే వాక్యం పోయబడినప్పుడు దేవుని మహిమతో నీవు నింపబడతావండి. ఈ మందిరం అనబడుచున్న మనలో ఏముండాలి? దేవుని మహిమ. నువ్వెక్కడ నిలబడినా దేవుడు మహోన్నతమైన కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడండి. ఈ మందిరంలో ఏముండాలో తెలుసా? ప్రతి నిత్యం, ప్రతిరోజు దేవుని వాక్యంతో నింపబడాలి. దేవుని వాక్యంతో కొనసాగించబడాలి. దేవుని మాటలతో నింపబడాలి. అలా నింపబడుతూ ఉన్నప్పుడే ఆయన మహిమతో మనం నింపబడడం ప్రారంభిస్తాం. కనుకనే మన హృదయంలో ఏముండాలో తెలుసా? చెప్పాలి. ఏముండాలి? దేవుని యొక్క మహిమతో నింపబడాలి. మందిరంలో ఏముండాలి? మహిమ ఉండాలి. మీరు చూడండి, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఏంటో తెలుసా? ఒక వ్యక్తి 1 కోటి రూపాయలు తీసుకొని హైదరాబాద్కి వెళ్ళి ఆ 1 కోటి రూపాయలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. ఏమన్నా తినచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఒక రోజంతా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎంత సంతోషంగానే ఉండొచ్చు. ఇది ఒక రోజు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ 2వ రోజు ఏమీ లేకుండా, చిల్లి గవ్వ లేకుండా ఉదయాన్నే స్నానం చేసుకొని 6 గంటలకు మందిరానికి వచ్చి మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు మందిరంలో ఉండిన తర్వాత ఈ 2 రోజుల్ని ఎప్పుడు 1 కోటి రూపాయలు ఎత్తుకొని హైదరాబాద్ తిరిగామే, ఆ రోజు బాగునిందా? లేకపోతే ఉదయాన్నే స్నానం చేసుకుని దేవుడి మందిరంలోనికి 6 గంటలకు వచ్చి మరలా 6 గంటల దాకా మందిరంలో ఉన్నాం చూసారా? ఈరోజు బాగుండిందో ఒకసారి ఆలోచిస్తే ఏది సంతోషంగా ఉండిందో అది మనకు అర్థమవుతుంది. దేవుని మందిరంలో అంత ఆనందం ఉంది, దేవుని సన్నిధిలో అంత సంతోషం దాచబడి ఉంది. అందుకనే మన హృదయంలో ఏం నింపబడాలి అంటే మహిమతో నింపబడాలి. ఆ మహిమతో నింపబడడం ద్వారా ఏమైంది? శిష్యులందరూ కూడా ఆయన యందు విశ్వసించారు. నువ్వు దేవుని యందు విశ్వసించాలి అని అంటే నీ హృదయంలో, నీ గుండెల్లో, నీ ఇంటిలో ప్రతి దగ్గర కూడా ఏముండాలి? వాక్యం ఏలుబడి చేస్తూ ఉండాలి. వాక్యం ఎప్పుడైతే ఉంటుందో ఆయన మహిమను నువ్వు చూడగలుగుతావు, ఆయన మహిమను నువ్వు పొందుకోగలుగుతావు. ఎవరైనా చెప్పండి, మీకేం వాగ్దానం వచ్చింది? అది కాదు అన్నట్టు కూర్చోండారు మీరు. చెప్పండి, ఏం వాగ్దానం వచ్చింది ఈ సంవత్సరం మీకు? తీసుకున్నారు కదా అందరూ. మరి వెరీ గుడ్, వెరీ గుడ్. గుర్తుండదు అయితే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆ వాగ్దానానికి తగిన ప్రతిఫలాన్ని ప్రభు ఇచ్చును గాక. నేనేమంటానంటే ఆ మాటని జ్ఞాపకం ఉండాలి. ఇచ్చిన వాగ్దానం, ఇచ్చిన మాట ఇచ్చినది మనిషి కాదు. మనం ఆరాధిస్తున్న మహోన్నతుడైన దేవుడు, మాట తప్పే దేవుడు కాదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. కనుకనే ప్రభు ఖచ్చితంగా ఆయన మహిమతో ఇంకా ఈ నెలలో నింపబోతూ ఉన్నాడు. ఆయన మహిమను నువ్వు కనులారా చూడబోతూ ఉన్నావు. ఆమేన్. ఇది మొదటిగా దేనిని నింపుతాడయ్యా అంటే మందిరాన్ని. చెప్పండి, మందిరాన్ని మహిమతో నింపుతాడు. మహిమతో నింపుతాడు. ఈ మందిరం ఏమవ్వాలి? ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరం మహిమతో నింపబడాలి, మహిమగా మార్చబడాలి. అలాగే మనమే దేవుని మందిరం అయి ఉన్నాం కనుక మనము కూడా మహిమతో నింపబడాలి. రెండోదిగా దేనితో నింపుతాడు అని అంటే భాగ్యముతో నింపుతాడు. చెప్పండి, ఎవరో భాగ్యమ్మ అంటున్నారు. భాగ్యమ్మ కాదమ్మా, భాగ్యముతో. వినాలి మీరు బాగా. దేనితో? భాగ్యముతో. జకరియా గ్రంథం 1వ అధ్యాయము
జకరియా గ్రంథం 1వ అధ్యాయము 17వ వాక్యం చూడండి. చాలండి. నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. పట్టణం అనగా ప్రియులారా బాగా వినాలి. అందుకే గురజాడ అప్పారావు గారు ఏం చెప్పారు అన్న? గురజాడ అప్పారావు గారు తెలుసా మీకు? ఏం చెప్పారు ఆయన? మీకు తెలుసా? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై. పట్టణం అనగా ఏదో ఒక ఊరు కాదు, పట్టణం అనగా మనమే. ఈ పట్టణాన్ని ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడంటే భాగ్యముతో నింపాలని ఆశపడుతున్నాడు ప్రభు. నువ్వు ఎలా ఉండాలని ప్రభు కోరికంటే నువ్వు భాగ్యంగా ఉండాలని, సౌభాగ్యంగా నువ్వు జీవించాలని, సౌభాగ్యంగా నువ్వు బ్రతకాలని, ఏది కొరత లేకుండా. ఇదిగో ఇది తక్కువైంది, ఇది లేదు, ఇదిగో కూరకు తక్కువైంది, బియ్యం తక్కువైనాయి, నూనె లేదు, టమోటాలు లేవు, ఎర్రగడ్డలు లేవు, ఇది కాదు. ప్రభు కోరుకుంటుంది ఏంటో తెలుసా? నీ కుటుంబం భాగ్యముతో నింపబడాలని. భాగ్యముతో నింపబడకనే అనేక మంది కృషించిపోతూ ఉన్నారు. భాగ్యము లేకుండానే, సౌభాగ్యంతో ఉండకనే ఈరోజున అనేక కుటుంబాల్లో కొరతలు, అనేక మంది కృషించిపోవడం, అనేక మంది నలిగిపోవడానికి గల కారణం ఏంటయ్యా అని అంటే భాగ్యం లేదు. ఈ సౌభాగ్యం లేకుండా, భాగ్యంతో నింపబడకుండానే చాలామంది కృషించిపోతున్నారండి. చాలామంది కృంగిపోతున్నారు, నలిగిపోతున్నారు, ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకని ప్రభు అంటారు, ఇదిగో నా పట్టణమును, చెప్పండి ఏమనుంది అక్కడ? నా పట్టణమును భాగ్యముతో మరి ఎక్కువగా నింపబోతూ ఉన్నాను. ఒకవేళ నింపుదల లేక నువ్వు ఇంకా బాధపడుతూ ఉన్నట్లయితే ప్రభు అంటారు, మరి ఎక్కువగా భాగ్యంతో నేను నింపబోతున్నాను. భాగ్యం అనగా మీరు చదువుతారు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము. భాగ్యం అనగా ద్వితీయోపదేశకాండం ఎలాంటి భాగ్యాన్ని ఇస్తాడు ప్రభు? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 18వ వాక్యం. నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను, ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. మీరు భాగ్యాన్ని సంపాదించుకోవడానికి, భాగ్యమును సంపాదించుకోవడానికి బలాన్ని, శక్తిని సమకూర్చేది ఆయనే. దానికి కావాల్సిన సామర్థ్యం, నువ్వు ఎలా భాగ్యంగా ఉండాలని ఆశపడుతున్నావో ఆ భాగ్యంగా ఉండే సౌభాగ్యాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని ప్రభు నీకు కలగచేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎలాంటి సౌభాగ్యం కావాలి మనకు? ఎలాంటి భాగ్యంతో ఒక వ్యక్తి జీవించాలని ఆశపడతాడు? 12-13 వాక్యాల్లో ఉంటుంది. పైన 12-13 వాక్యాల్లో మంచి ఇండ్లు కట్టుకొని వాటిలో నివసింపగా, నీ పశువులు, నీ గొర్రెలు, మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారం విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లును. ఇదే కదా మనం ఆశపడేది. మనం ఆశపడేది ఏంటి? సంతానాభివృద్ధి ఉండాలి. మీరు తలెత్తిన వైపు చూడండి. ఏ భాగ్యంతో నింపుతాడు అని అంటే సంతాన అభివృద్ధి, ఆరోగ్యం అనే అభివృద్ధి, ఈ భాగ్యము, అలాగే ఇండ్లు, ఇలాంటి మరెన్నో భాగ్యాలు ప్రభు నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ సౌభాగ్యాన్ని నువ్వు అనుభవించాలి అని అంటే దానికి తగిన కృషి ఉండాలి కదా, దానికి తగిన ప్రతిఫలం, దానికి తగిన బలం ఉండాలి కదా. ఆ బలాన్నే ప్రభు సమకూర్చి నిన్ను మరింత భాగ్యవంతులుగా, ఇదిగో ఇప్పటి వరకు ఎలాంటి భాగ్యంతో మీరు ఉన్నారో అంతకంటే ఎక్కువ, మరింత ఎక్కువగా అలాంటి భాగ్యాన్ని నా యేసయ్యని కలగచేయునుగాక. మరి అలాంటి భాగ్యం మనకుంటుందా? అలాంటి సౌభాగ్యంతో ఉండగలుగుతున్నావా? సంతాన అభివృద్ధి లేక బాధపడుతూ ఉన్నావేమో. ఇదిగో నీ బిడ్డల్లో ఇంకా సంతానం లేకుండా ఎన్నో సంవత్సరాలుగా, లేకపోతే ఒక 5-6 సంవత్సరాలుగా, లేకపోతే ఎన్నో సంవత్సరాలుగా సంతాన అభివృద్ధి లేకుండా, ఈ భాగ్యం లేకుండా బాధపడుతూ ఉన్నట్లయితే నా యేసయ్య ఖచ్చితంగా సంతాన అభివృద్ధిని కలుగచేయునుగాక, సంతాన భాగ్యాన్ని ప్రభు ఇచ్చునుగాక. ఆరోగ్యమైన భాగ్యం లేదేమో. పెద్దలు అన్నారు ఒక మాట, ఏమన్నారు చెప్పండి? ఆరోగ్యమే మహాభాగ్యము. ఈరోజున ఎక్కడుందండి ఆ మహాభాగ్యం? చిన్న మొదలుకొని
రేపో మాపో కాటికి రమ్మంటున్న వారి వరకు కూడా అందరూ అనారోగ్యమే. ఏదో ఒక బలహీనత, ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక సమస్య. పుట్టి 4 రోజులు అయినదు ఆ బిడ్డలు పరీక్షిస్తే వాళ్ళకి ఏముందంటే షుగర్ ఉందంట. పుట్టి 4 రోజులు అయినదు కొన్ని నెలలు గతించుండవు, వాళ్ళకి ఏమై ఉంటుందంటే థైరాయిడ్ అండి. ఇలాంటి ఎన్నో అనారోగ్య పరిస్థితులు. ఒకప్పుడు బాగా బ్రతుకుతున్నాం, బాగా ఆనందంగా ఉన్నాం, అబ్బా ఎంత ఆరోగ్యంగా ఉన్నారో. అయితే ఈ రోజున ఏమైంది? ఆరోగ్యం క్షీణించిపోతుంది. ప్రియులారా, దేవుడు అంటారు, ఆరోగ్యాన్ని నేను నింపబోతూ ఉన్నాను. ఆరోగ్యం లేకపోతే ఎట్టుంటారు కొంతమంది? ఎట్టుంటారండి? 4 సార్లు తిరిగితే నన్ను ఎత్తండి, నా వల్లే కావట్లేదా. బాగున్నప్పుడే 5 వార్పులు ఎవరినైనా వేసేస్తా అని అంటారు. 4 సార్లు కానీ ఇంట్లోకి బయటికి కానీ తిరిగితే ఆమె ఆడుంది, రాలేదే, వదిన రాలా, ప్రభాకర్కి ఫోన్ కొట్టా, ప్రభాకరా, ఏం అర్థం కాదు. ఇంకా ఏది 4 సార్లు బయటికి లోపలికి తిరిగితేనే అంత వీక్నెస్ మనకెందుకండి బడాయిలు కదా. అందుకే ప్రభు అంటారు, నీవు ఆరోగ్యం క్షీణించిపోతే కృషించిపోతున్నామండి. ఆరోగ్యం లేకుండా ఒక అక్క నాతో చెప్తుంది, ఇంచుమించుగా నేను ఇప్పటికీ ఇదిగో 80లో స్టార్ట్ అయిందయ్యా, ఇప్పుడు దాకా వేసుకుంటానే ఉన్నానని. నేను లెక్కేస్తే ఇప్పటికీ 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలుగా ఆ జీవితం అంతా దేని మీద నడుస్తుందంటే ట్యాబ్లెట్ల మీదే కొనసాగుతుంది. ప్రియులారా, ఒకవేళ అనారోగ్య పరిస్థితుల్లో నీవు కానీ, నీ బిడ్డలు కానీ, నీ కుటుంబంలో ఇలాంటి వ్యక్తులుగా ఉన్నట్లయితే నా ప్రభు మంచి ఆరోగ్యమనే భాగ్యాన్ని ప్రభు నీకు ఇచ్చునుగాక. మంచి ఆరోగ్యాన్ని నీ బిడ్డలకు కలగ చేయునుగాక. ఈ ఆరోగ్యం ఇది బాగుందిలే అని అనుకుంటే నెల తిరిగేసరికి ఇంకొకటి వచ్చి ఉంటుంది. ఈ నెలలో గ్యాస్ టేబుల్ అయితే వచ్చే నెలలో నడు నొప్పులు, ఆ తర్వాత అది పోయిందంటే తలనొప్పి, ఇంకేదో ఒకటి. రియరా, నాకు ఎక్కువగా నేను ఎవరి కోసం చేస్తుంటానంటే అనారోగ్య పరిస్థితుల్లో ఏమండి స్త్రీల సమాజం కోసం చేస్తుంటా. వందనాలమ్మా. ఎందుకనంటే మీరు చాలా ఇష్టం నాకు. ఎందుకో తెలుసా, మిమ్మల్ని చాలా గొప్పగా నేను భావిస్తూ ఉంటాను. ఎందుకనంటే బిడ్డలను కనాలి అని అంటే అది ఆషామాష అయిన విషయం కాదు. ఎందుకంటే ఆ బిడ్డలను కనే విషయంలో ఎంతో బలాన్ని, ఎంతో శక్తిని ధారబోసుకొని ఎట్లా ఉంటుంది అని అంటే ఇంక చచ్చిపోవాలిరా బిడ్డను కనేటప్పుడు, అంతేనా? చచ్చిపోవాలి, ఇంక బిడ్డలు వద్దు, ఎవరు వద్దు అని అనిపిస్తుంటుంది ఆ తల్లికి. అంత ఆవేదనలో సగం బలాన్ని పోగొట్టుకొని మరలా ఇంకొక బిడ్డను కానీ ఇంకో ఉన్నదాన్ని పోగొట్టుకొని స్త్రీలందరూ ఎక్కువగా ఆ బలహీనతలు రావడానికి కారణం ఏంటంటే బిడ్డలను కని ఆ కని వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఉన్న బలాన్ని పోగొట్టుకొని, ఆరోగ్యాన్ని పోగొట్టుకొని. అందుకే తల్లిదండ్రులు తల్లి మాట ఎక్కువగా వినాలి. అట్లాగని తండ్రి మాట వినకూడదని కాదు, తల్లిదండ్రుల మాట వినాలి అండి. వాళ్ళు ఎంత కష్టపడ్డారు మనల్ని కనడానికి, ఎంత ప్రయాసపడ్డారు, ఎన్ని నెలలు. అసలు బిడ్డ కనిన తర్వాత సంకలం మోయడానికి అంత భారం అయితే ఈ కడుపులో మోసిందంటే ఆ తల్లి ఎంత భారాన్ని భరించుంటుందండి. ఈ రోజున స్త్రీలు ఎక్కువగా అనారోగ్య పాలైపోవడానికి కారణం అదే కదా, బిడ్డలను కని. ఏమండి మరి అంత చేస్తుంటే వీళ్ళకి ఏమండి పోయే కాలం? ఆ రోజుల్లో నువ్వు ఎట్టున్నావా? ఆ రోజుల్లో ఉండాలంటే ఎట్టొస్తారన్నా? వస్తారా? ఆ రోజుల్లో ఉండాలన్నట్టుగా ఉండాలి అని అంటే బిడ్డలను కూడా కనకూడదు. అప్పుడు నువ్వు చేసుకున్నప్పుడు ఎట్టున్నారో ఇప్పుడు కూడా అట్టే ఉంటారు కదా. ఆ మహాతల్లులు నీకు బిడ్డలను కానీ నీకు సేద్యం చేసి, నీకు ఒళ్ళొడిచి, నీ బట్టలు ఉతికి, నీకు అన్నీ చేసి, బిడ్డలకు చేసి, అన్నీ చేసి, వాళ్ళు ఏదైనా కొంచెం లావు, యాంగ నువ్వు ఎంత లావు అయిపోయినావా, ఆమెకేమన్నా వద్దా నా లావు అవ్వాలనే? ఆమె కూడా మంచిగా బ్రతకాలనేగా ఆమె కూడా ఉంటుంటుంది కదా. ఆమె ఏమన్నా లావు అయితే ఎట్టుంటుంది ఆ భారం? ఏమక్క లావు అయ్యి దాన్ని మొయ్యలేక, నడవలేక ఎన్ని కష్టాలు పడుతుందంటే. ఏమండి కొంతమంది చూడండి, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక అనారోగ్యం. నా దేవుని ప్రియులారా, దేవుడు మీ అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చునుగాక. ఆమేన్. మీకు పరిపూర్ణమైన స్వస్థతను అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నా దేవుడు మంచి ఆరోగ్య భాగ్యాన్ని కలగచేయునుగాక. మీరు విశ్వసించండి అండి. వాళ్ళ గురించి ఏం మీరు బాధపడబాకండి. దేవుడు మనకున్నాడు, ఆయన మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు.
భర్తకు చెప్పామనుకోండి, ఏంది మనిషి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఒకటే నస, ఇదే కదా అనేది. వచ్చిందా, నీకు ఏం బాగలేదు ఒకటి చెప్పు, అయ్యా నాకు ఒంట్లో ఇది బాగుందని ఒకటి చెప్పు రాసుకుంటాను అంటాడు ఈయన. ఏంటండి సైలెంట్గా ఉన్నారు, నవ్వుతున్నారంటే అదే అయితే పని. అయ్యా ఈరోజు తలనొప్పి అంటే రేపు ఏదో ఒక నొప్పి, ఎల్లుండి ఏదో ఒకటి చెప్తుంటాం కదా. ఈ అన్న ఇని లాస్ట్కి ఏమంటాడు అన్న, లాస్ట్కి ఏమంటారు, ఏం బాగలేదు వచ్చిందా చెప్పు, నీకు పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి ఏదో ఒక బాగలేదని చెప్తానే ఉండవు, అన్నీ నీకు బోరుకు వచ్చేసిందంట. ఒక అన్న అంటాడు, వాళ్ళ భార్య వాళ్ళ సతీమణి ఏమొచ్చిందంట, బోరుకు వచ్చేసిందయ్యా, ఆ పాటలన్నీ చెడిపోయాయి అన్నాడు. ఆ పాటలన్నీ చెడిపోవడానికి ఏమండి, నీకు చాకిరీ చేసేగా, నీకు బిడ్డలను కనేగా, ఏమండి అన్నీ చేసి అన్ని ప్రయత్నాలు చేస్తున్నది నీవు బాగుండాలి, నీ బిడ్డలు బాగుండాలనే కదా. మహాతలులండి. అందుకనే నేను మీకోసం ఎక్కువ ప్రార్థన చేస్తుంటాను. నా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరేం బాధపడద్దు. ఎందుకో తెలుసా, ఒకవేళ నీ సగభాగమైన నీ భర్తకు నీవు చెప్పినా సరే ఒకవేళ కోపగించుకోవచ్చు, బాధపడవచ్చు, ఎందుకురా ఈ బాధలను అనుకోవచ్చు. ఇదిగో ఏది ఆశించకుండా నీకు ఆరోగ్యాన్ని కలగజేయబోతున్న యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ నెలలో మంచి ఆరోగ్యాన్ని నీ శరీరం అంతా నింపునుగాక. ఇది ఒక భాగ్యం. మరొక భాగ్యం ఉంది. ఇదే భాగ్యం అయ్యా అంటే ఇండ్లు కట్టుకోవాలన్న భాగ్యం. ఈ రోజున ఎంతోమంది ఏమండి బాడిగింట్లో బ్రతుకుతూ బాడిగింట్లో ఉంటూ వాడికి బాడికి కట్టలేక, మీకు తెలుసా ఇంటి రెంట్ కట్టుకోలేక ఆ బాడిగింట్లో ఉండి 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 కొంతమంది 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కూడా ఉండేవాళ్ళు ఉన్నారండి. ఆశ అయితే ఉంది ఇల్లు కట్టుకోవాలని. కొంతమంది ఇల్లు కట్టారు, పూతలు కొడలేదు. నా దేవుడు ఖచ్చితంగా మీ ఇంటి పనులన్నీ పూర్తి చేయనుగాక. కొంతమంది బేస్మఠం దాకా వచ్చింది, ఇంక వేద్దామంటే ఆ భాగ్యం లేదు, సదుపాయాలు లేవు, సహకరించేవారు లేరు. భర్త సహకరిస్తాడంటే ఉన్నదంతా ఊర్చుకొని పోతుండే. ఏమండి సరే ఇటేమన్నా తెచ్చుకుందాము అని అంటే అన్నీ సమకూడే అన్నీ ఉన్నాయి అని అనుకుంటే పనివారు లేకుండా పోయా. ప్రియులరా, ఏదైతే అరాకొరాగా ఉన్నాయో, నీ ఇంటిని ఆపివేస్తున్న పరిస్థితులు ఏదైతే అరకొరగా ఉన్నాయో, నా ప్రభు నీ ఇల్లు కట్టుకోవడానికి ప్రతి నింపుదలను ప్రభు ఇచ్చునుగాక. ఆ సౌభాగ్యాన్ని ప్రభు కలగ చేయునుగాక. మీరు విశ్వసించండి. ఈ నెలలో ఏ భాగ్యాన్ని అయితే నువ్వు పొందుకోవాలని ఆశపడుతున్నావో, సంతానమా, ఆరోగ్యమా, ఇండ్ల, ఏదైతే నువ్వు ఆశపడుతున్నావో అవన్నీ కూడా నా ప్రభు సౌభాగ్యాన్ని అనుగ్రహించునుగాక. భాగ్యం ఏంటో తెలుసా? ఏ భాగ్యంతో నింపుతాడో తెలుసా అండి? జకరియా గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యంలో ఉంటుంది. జకరియా గ్రంథం 3వ అధ్యాయము 7వ వాక్యంలో, 3వ అధ్యాయము 7వ వాక్యం చదవండమ్మా. జకరియా గ్రంథం 3:7. చదవండి. మీరు అక్కడి నుంచి కిందకి చదువుకుంటూ వస్తే అక్కడ ఏమని ఉంటుందంటే, ఇదిగో సన్నిధిలో ఉండుట భాగ్యం అనే మాట కనబడుతుంది. ఎక్కడుంది ఆ మాట? 3వ అధ్యాయం 7వ వాక్యంలో ఏమనుంది అక్కడ? నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇస్తాను. ఏది భాగ్యం అని అంటే దేవుడి మందిరంలో ఉండడమే మహా గొప్ప భాగ్యమై ఉన్నది. కనబడిందా మీకు? ఏంటండి ఇంకా అక్కడే ఉన్నారా? ఇంక చివరి లైన్లో ఉంటుంది చూడండి. నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇస్తాను. ఏ భాగ్యంతో నింపాలని ప్రభు ఆశపడుతున్నాడు అని అంటే దేవుని మందిరంలో ఉండే భాగ్యాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కొంతమందికి మందిరానికి రావాలన్న ఆశ, కానీ ఇంట్లో వాళ్ళు పంపించరు. కొంతమందికి వచ్చే సదుపాయాలున్నా రాలేని పరిస్థితి. అయితే ప్రియులరా, ఇదిగో ఇంక మీదట ఈ నెలలో ప్రభు అంటారు, సన్నిధిలో నిలిచి ఉండు భాగ్యాన్ని ప్రభు నీకు ఇచ్చునుగాక. ఎందరైతే మందిరానికి రావాలని ఆశపడుతూ ఉన్నా కూడా రాలేని పరిస్థితులకు వెళ్ళిపోతున్నారో, లేకపోతే ఒక అక్క నాతో మాట్లాడుతుంది, నాకు యేసు ప్రభు అంటే చాలా ఇష్టం అండి,
యేసు ప్రభు దగ్గరికి రావాలన్నా, మందిరానికి రావాలన్నా, దేవుని ఆరాధించాలన్నా, దేవుని సన్నిధిలో పాటలు పాడాలన్నా, వాక్యం వినాలన్నా, దేవుడి మందిలో గడపాలన్నా నాకు చాలా సంతోషం, నాకు చాలా ఆనందం. నాకు ఎప్పుడెప్పుడు అలాంటి అవకాశం దొరుకుతుందని ఎదురు చూస్తున్నాను. కానీ ఇదిగో నా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, నా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, నా ఇరుగు పొరుగు వారు ఒప్పుకోవట్లేదు. నా బంధువులను చూసి, లేకపోతే నా ఇంటి వారిని చూసి, నా ప్రక్కనున్న వారిని చూసి ఏమనుకుంటారో, సమాజం ఏమనుకుంటుందో, లేకపోతే వారేమనుకుంటారో అని చెప్పి నాలోనే నేను కృంగిపోతూ నలిగిపోతున్నానయ్యా. నా దేవుని ప్రియులారా, మీరు నమ్మండి, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ప్రభు ఖచ్చితంగా ఆయన సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యాన్ని ప్రభు అలాంటి నింపుదలను నీకు అనుగ్రహించునుగాక. మరొక మాట చదువుకుందాం. దేనితో నింపుతాడు ప్రభు అని అంటే, మొదటిగా మందిరమును మహిమతో నింపుతాడు, భాగ్యముతో నింపుతాడు, మూడోదిగా మేలుతో నింపుతాడు. చెప్పండి, మూడోది ఏంటి? మేలుతో నింపుతాడు. 107వ కీర్తన 9వ వాక్యం. నేను చెప్పే ప్రతి మాట దగ్గర కూడా నింపుతాను అనే మాటలు మనకు కనబడతాయి. 107వ కీర్తన 9వ చరణం చదువుతారా? 107వ కీర్తన 9వ చరణం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఇదిగో గడిచిన దినాల్లో మేలు అనే నింపుదల లేకుండా నువ్వు బాధపడుతూ ఉన్నట్లయితే నా యేసయ్య మేలుతో నిన్ను నింపునుగాక, మేలును ప్రభుని కలగ చేయునుగాక. మేలు లేకుండా బాధపడుతున్నారు. ఈరోజున మేలు అనేది చూడలేకపోతున్నాం. ఏ మేలైనా కలగకపోదా, ఏ మేలైనా మేము పొందుకోకపోమా, ఏ మేలైనా మేము ఆశించకుండా పోమా అని ఎదురు చూస్తూ ఇదో ఏ మేలు జరగక చాలామంది కృషించిపోతున్నారండి. చాలామంది ఏమైపోతున్నారు? కృంగిపోతూ ఉన్నారు. ఇంక నీవు కృషించిపోవనక్కర్లేదు. నా యేసయ్య ఈ ఫిబ్రవరి నెలలో నీకు మేలు చేయునుగాక, నీ జీవితంలో మేలు చేయునుగాక, నీ కుటుంబాల్లో మేలు చేయునుగాక, నీ ఎదుట ప్రభు మేలు చేయునుగాక. ప్రియులారా, ఇంక నువ్వు కృషించిపోవాల్సిన అవసరం లేదండి. విశ్వసిస్తున్నావా? నీవు నమ్మగలిగితే, దేవుని మాట మీద నువ్వు విశ్వసించగలిగితే మేలులతో ప్రభు నింపబోతూ ఉన్నాడు. ఎవరు ఏమనుకున్నా ఆయనకు అక్కర్లేదు. ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, ఎందుకు వచ్చిందిలే, ఇంక నాకు మేలు జరగదులే అని నువ్వు అనుకోవద్దు. యేసు ప్రభు అంటారు, యేసు ప్రభు ఆ ఊరికి వచ్చినప్పుడు ఒక కుష్టివాడు యేసయ్య దగ్గరికి వచ్చి అంటారు, యేసయ్యా ఇదిగో నేను శుద్ధునిగా అవ్వాలని నేను ఆశపడుతున్నాను, నన్ను శుద్ధునిగా చేయవా, నన్ను బాగుపరచవా అని అడిగినప్పుడు, నీకిష్టమైతే నన్ను శుద్ధిని చేయము అని ఎప్పుడైతే అడిగాడో దేవుడు మారు మాట మాట్లాడకుండా నాకు ఇష్టమే అన్నాడండి. మరి ఆ కుష్టివాడి జీవితంలో దేవుడు మేలు చేశాడా లేదా? ఆ వ్యక్తి మేలు పొందుకున్నాడా లేదా? ప్రియులారా, ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఇంక నాకు మేలు జరగదేమో, ఇంకెప్పుడు మేలు చేస్తాడు అని నువ్వు అనుకున్నట్లయితే ప్రభు ఖచ్చితంగా నీ ఎదుట ఒక గొప్ప మేలును ప్రభు చేయబోతూ ఉన్నాడు. మీరు విశ్వసించండి ప్రభువులో, దేవుని మీద ఆనుకొని, ప్రభువా నా కుటుంబానికి ఒక మేలు చేయి ప్రభువా. నువ్వు దేవుని అడుగుతున్నావా? ప్రభువా నా కుటుంబానికి ఒక మేలు చేయి, ఈ మేలు నింపుగలిగిన జీవితం నాకు కావాలి ప్రభువా, మేలుతో నింపబడే జీవితం నాకు కావాలి ప్రభువా. ఆకలితో ఉన్నాడు వాడు. ఏ ఆకలితో ఉన్నాడు ఆ కుష్టివాడు అని అంటే, మేలు పొందుకోవాలని ఆకలితో ఉన్నాడు, మేలు అనుభవించాలని ఆకలితో నడిపించబడుతున్నాడు. అక్కడ అదే కదా ఉంది, మేలు పొందాలని ఆశపడుతున్నారు, మేలు పొందాలని ఆకలితో నడిపించబడుతున్నారు. ఆకలి కొని వారి ప్రాణమును మేలుతో నింపుతాను. మేలు పొందుకోక చాలామంది ఆకలితో ఉన్నారండి. ఏ ఆకలయ్యా ఇది అంటే, మేలు పొందాలని ఆకలి. ఎవరో ఒకరు మేలు చేయకపోరా, ఎవరో ఒకరు మా జీవితంలో కార్యం చేయకపోరా, ఎవరో ఒకరు మా జీవితంలో నింపుదలను ఇవ్వకపోరా. ప్రియులారా, ఈ ఆకలితో నువ్వు ఉన్నట్లయితే నా దేవుడు మేలు నీ జీవితంలో ఖచ్చితంగా నింపునుగాక. మీరు బైబిల్లో గమనించగలిగితే మేలు అంటే ఏంటి, ఏ మేలు అనే నింపుదలను ప్రభు ఇస్తాడు తెలుసా? మనం చాలామంది మేలు అంటే రకరకాల మేలు ఉన్నాయి, నేను కాదనట్లేదు. అయితే ఒక మంచి మేలును ప్రభు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడండి.
ఏ మేలో తెలుసా? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం మొదటి వాక్యంలో, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము మొదటి వాక్యంలోనే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఏది మేలు? ఏ మేలుతో ప్రభు నింపుతాడంటే నీకు ఒక మంచి పేరును ప్రభు నివ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. మంచి పేరు. మంచి పేరు అంటే మన పేర్లు ఇప్పుడు ఏమైనా చెడిపోయినాయ్యా అని అనగాకండి, అది కాదు. మీరు ఎక్కడ నిలబడినా, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఇదిగో పలానా ఊరికి వెళ్ళి పలానా ఊరిలో పలానా వ్యక్తి తెలుసా అని నీ పేరు చెప్పినప్పుడు నీ పేరును బట్టి నువ్వు మంచివాడు అని అనిపించుకునేటట్లుగా అలాంటి మేలు మనకు కావాలండి. అది మేలు అంటే. మన పేరు చెప్తే ఏమండి నోటి మీద వేసుకోకూడదు. మన పేరు చెప్పినప్పుడు మన వ్యక్తిత్వం, మన స్వభావం వారికి గుర్తు రావాలి. మనం ఎంత మంచివారమో, మనం ఎలాంటి వారమో, ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవారమో అది గుర్తు రావాలి వారికి. మన పేరు చెప్పినప్పుడు అయ్యో వారనండి అని అనకూడదు, వాళ్ళు చాలా మంచివారండి. అలాంటి మంచి పేరే మనకు మేలైన జీవితం. మనం చనిపోయిన తర్వాత మనతో అవేనండి వచ్చేది. మనం చనిపోయిన తర్వాత నలుగురు వచ్చి మనం మోయాలని ఆశపడాలి అని అంటే మనం ఎలా ఉండాలి? మంచి పేరు కలిగిన వ్యక్తిగా మనం బ్రతకాలండి. ఈ భూమి మీద దేవుడు రాకడ సమీపంగా ఉంది. ఆ రాకడకు సిద్ధపడాలి అని అంటే మనం ఏమై ఉండాలి? మంచి పేరు తెచ్చుకొని సమాజంలో, మందిరంలో, కుటుంబంలో ఎక్కడ నిలబడినా నీ గురించి చెప్పేటప్పుడు ఆ వ్యక్తి పలానా వ్యక్తి అంటే మంచివాడండి, మంచి బిడ్డ అండి అని చెప్పుకునే పేరు ఒక మేలుతో ప్రభు నింపునుగాక. ఏ మేలు అయితే నువ్వు ఆశపడుతున్నావో, ఏ మేలు కావాలని దేవుని సన్నిధిలో ఆ మేలు అని ఆకలితో నువ్వు ఉన్నావేమో, ఏ మేలు జరగక ఇంకెప్పుడు జరుగుతుందిలే అని తహతహలాడిపోతూ ఉన్న నీ జీవితంలో ఖచ్చితంగా ఈ నెలలో ఒక మేలును ప్రభు నీకు చేయునుగాక. మరొక మాట చెప్తాను చూడండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వాక్యం. ఏ మేలుతో ప్రభు నింపుతాడు అని అంటే, యోబు గ్రంథం 8వ అధ్యాయము, యోబు గ్రంథం 8:22. యోబు గ్రంథం 8:22. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వును కలగచేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. ఆమేన్. చెప్పండి మీ పక్కనున్న వాళ్ళకి, అమ్మా మీ ప్రక్కనున్న వాళ్ళకి, నీ నోటి నిండా ప్రభు నవ్వు కలగజేస్తాడని చెప్పండి. ఏం చెప్తున్నావా కానీ నేను చెప్పకుండానే చెప్పండి. అమ్మా జయం తల్లి, మీ పక్కనున్న వాళ్ళకి చెప్పండి, మీ నోటి నిండా ప్రభు నవ్వును కలగజేస్తాడు. చెప్పు వెనక అన్నకు చెప్పు, ఆడ వెనక చూడు, చెప్పు. నీ నోటి నిండా నవ్వును కలగజేస్తాడు అని చెప్పారా? చార్లెస్ తాతకి చెప్పారా? నా ప్రభు మీ నోటి నిండా నవ్వును కలగచేయునుగాక, మీ నోటి నిండా నవ్వును నింపునుగాక. నా యేసయ్య మీ కుటుంబం నిండా నవ్వును నింపునుగాక. ఆమేన్. ఈ నింపుదల లేదు చాలామందిలో. ఉందా? కొంచెంసేపు నవ్వుదామని అనుకుంటే నవ్వుతున్నావా? నవ్వు 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 ఎంత నవ్వుతావో అంత ఏడస్తావు. వద్దు నాయనా నవ్వకూడదా? అయ్యయ్యో నవ్వకూడదు. అవునండి, ఉన్నారా లేదు ఇలాంటి వాళ్ళు? కొంతమందికి ఆనందం వచ్చినా, సంతోషం వచ్చినా పట్టలేము. వాళ్ళు ఏం చేస్తుంటారంటే అంత నవ్వుతుంటే, ఏంది నవ్వుతున్నావు? ఆడ మనిషి నవ్వకూడదు, ఇంట్లో నవ్వకుండా చెట్లలో నవ్వుతారు పోయా. ఏమిటండి నవ్వు వచ్చినప్పుడు నవ్వకూడదా? ప్రభు ఏం చేస్తున్నాడు, దేనితో నింపుతాడో తెలుసా? నీ నోటి నిండా నవ్వును కలగ చేయబోతున్నాడండి. ఇదిగో ఈ సంవత్సరంలో అడుగుపెట్టి ఒక నెల గతించిపోయిందయ్యా. నెల గతించిన ఈ నెలలో ఎన్నిసార్లు ఏడ్చుంటాం కదా, ఎన్నిసార్లు బాధపడి ఉంటాం, ఎన్నిసార్లు కృంగిపోయి ఉంటాం. నవ్వదాము అని అనుకునేసరికి ఏమండి, అబ్బా ఈ కార్యం భలే జరిగిందిరా, ఈ కార్యం బాగుంది అని అనుకునేసరికి ఏదో ఒక గొడవ. ఏమండి సాతానుగాడు మీరు ఎప్పుడైనా చూడండి, మనం సంతోషంగా ఉన్నామని అనుకున్నప్పుడే ఆ నవ్వును పాడు చేయడానికి వస్తాడు వాడు. ఆనందంగా ఉన్నామని అనుకున్నప్పుడే సాతానుగాడు వచ్చి నీ నవ్వును అంతటిని చెడగొడతాడు. అవునా కదా? ఇంక ప్రభు ఏం చేస్తాడు తెలుసా?
ప్రహర్షముతో అనగా నవ్వుతో నీ నోటి నిండా నింపబోతున్నాడండి. ఆమె ఇంక ఏడవరు, నువ్వు కన్నీరు గార్చకుండా ఈ నెలలో ఎంత నవ్వుతావో అంత నిండుగా ప్రభువు నవ్వును కలగ చేయబోతున్నాడండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏది విన్నా, ఈ నెలలో ఏది విన్నా నీకు నవ్వును కలగజేసే వార్తలే నువ్వు విందువుగాక. ఆమేన్. అంతమంది చూడండి, నిద్ర లేస్తే ఏం వినాలని భయం, ఫోన్ వస్తే భయపడిపోతుంటారు. ఏమని, ఏ వార్త వస్తుందో, ఏ వార్త వినాలో, ఎందుకు అని చాలామంది ఎందుకంటే రోజులు అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. పోయిన ఆదివారం 26వ తేదీ కదా, ఒక దగ్గర మీటింగ్ జరుగుతుంది. అందరూ నాయకులందరూ పెద్ద పెద్ద వాళ్ళు నిలబడి ఉన్నారు. అక్కడ ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ కూడా ఒక ఆయన ప్రసంగం చేస్తుంటే ఆయన పక్కన వచ్చి నిలబడ్డాడు. ఒక్క 2 సెకండ్లే వచ్చాడు, నిలబడ్డాడు. ఐఏఎస్ ఆఫీసర్ అనుకుంటాను. ఆయన వచ్చి అక్కడ నిలబడ్డాడు, అంతే నిలబడ్డాడు. వెంటనే అక్కడికక్కడికే కుప్పకూలిపోయాడు. అంత బాగా వచ్చిన వ్యక్తి ఏంటి. ఈ రోజుల్లో పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. బాగున్నారులే, మంచిగా ఉన్నారులే అని అనుకుంటే ఏ పరిస్థితి వచ్చి ఏం జరిగిపోతుందో తెలియని పరిస్థితులు. ప్రియులారా, ఒకవేళ ఇలాగ నువ్వు బాధపడుతూ నవ్వుదాం అనుకుంటే ఎందుకులే నవ్వడం అనుకొని ఒకవేళ కృంగిపోతూ ఉన్నట్లయితే, నా ప్రభు నీ నోటి నిండా నవ్వును కలగచేయునుగాక. నీ నోటి నిండా ప్రభు నవ్వుని ఇవ్వాలని ఆశపడుతుంటే మనం మాత్రం నవ్వట్లేదు. సీరియస్గా ఏందా పాస్టరా ఇంకా వదలకుండా టైం అవుతుంటే ఉన్నారా? మీరు ఉండరండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రియులారా, మనం నవ్వేవారిగానే ఉండాలండి. ఎప్పుడు ప్రహర్షంతోనే ఉండాలి. అందరూ ఉండలేరు, అందరూ నవ్వుతూ ఉండలేరండి. కోటీశ్వరులు ఉండగలుగుతారా నవ్వుతా?